రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలుగు చేయువాడును, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడును నేనే. యెహోవాను నేను వీటి అన్నిటినీ కలుగు చేయువాడును. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు కోరేషన్ కోసం మాట్లాడుతూ మరి తాను ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగును కావచ్చు, వాటిని సృజించినటువంటి వాడు మరి ఆయనే అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. మరి మనం చూస్తున్నటువంటి వెలుగు, మరి మనం చూస్తున్నటువంటి మరి ఈ యొక్క రాత్రి చీకటి, ఇదంతా కూడా దేవుడు తన యొక్క నోటి మాట చేత కలిగజేసినటువంటి అవే. మరి ఎవ్వరూ కూడా ఈ లోకంలో నేను ఈ యొక్క లోకాన్ని సృజించానని కానీ, లేదు అంటే ఈ యొక్క సృష్టిని సృజించానని కానీ చెప్పచాలరు. ఎందుకనంటే మరి ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన, మరి ఆయనే వీటినన్నిటినీ కూడా కలుగు చేసినటువంటి వాడునై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని స్వయంగా ఆయనే మనకు తెలియచేస్తున్నారు. మరి ఎవరైతే శాంతిగా ఉంటారో, ఎవరైతే నీతిని యథార్థతను కలిగి ఉంటారో వారికి సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనే. ఎవరైతే దౌష్ట్యం చేస్తూ ఉంటారో, ఎవరైతే మరి దుష్టత్వంలో నడుస్తూ ఉంటారో వారికి కీడును చేసేటువంటి దేవుడు, అనగా శిక్షను అనుగ్రహించేటువంటి దేవుడు కూడా ఆయనే అనేటువంటి సత్యాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని వెతుకుట అనేది మనకు శ్రేయస్కరం కాదు. కనుక మనము దేవునిని వెంబడించేటువంటి వారము ఉండాలి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం స్మరణకు తెచ్చుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా ఆయనపైనే ఆధారపడేటువంటి వారము ఉండాలి. మరి ఆయన సృష్టిని ఏ విధంగా సృజించున్నారో మనకు తెలియచేస్తున్నారు. మనల్ని ఏ విధంగా ఆయన కలుగు చేస్తున్నారో కూడా ఆ విషయాన్ని కూడా మనకు తెలియచేసి ఉన్నారు. కాబట్టి మనము నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యాన్ని గ్రహించేటువంటి వారమై ఆయన వెంబడించి మరి ఆయన కొరకు జీవించేటువంటి బిడలంగా ఉండాలి. అలా కాదని సృష్టిని కనుక మనం పూజించినట్లయితే మరి మనము మరి ఏమాత్రము కూడా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అనేటువంటి సత్యాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి మనము సృష్టిని కాకుండా సృష్టికర్తను పూజించేటువంటి వారముగా, మరి సర్వలోకాలకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడలముగా ఉందాం. అటువంటి కృప మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాకరుణ మీకు వందనాలు. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. అయా సృష్టికర్త అయినటువంటి మా దేవా మీకు వందనాలు. నిన్ను ఎరిగేటువంటి స్థితిని, అయా మిమ్మల్ని కనపరిచేటువంటి స్థితిని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభా, కలిగినది ఏది కూడా మీరు లేకుండా నా తండ్రి కలగలేదు. కనుక అయా మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కనపరిచి, మిమ్మల్ని హెచ్చించేటువంటి స్థితి మా అందరికీ దయచేయమని, అంధకార చీకటిలోంచి మమ్మల్ని విడిపించి వెలుగు అయినటువంటి నీలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నిముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాం మా ప్రేపర్లో మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.